మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. బనగానపల్లె వాళ్ళ భవిష్యత్తులోనే మొదటిసారిగా మొత్తం చుట్టుపక్కల గ్రామాలందరూ ప్రతి రజకులు ఇళ్లకు వాకిలేసి ఒక చైర్మన్ గారిని మేము ఎప్పుడు చూడలేదు, ఒక చైర్మన్ గారు వస్తే మా కులానికి కూడా చైర్మన్ ఉన్నారని మాకు ఇప్పుడే తెలిసింది, ఊరేగింపు అంటున్నారు, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, మేము కూడా గర్వంగా ఎప్పుడు రాజకీయ వ్యవస్థలోనే బయటికి వెళ్ళినాం కానీ 500 ఇస్తే ఇప్పుడు ఏమీ లేకుండా మాది మనది మా మనిషి అనే ఒక భావనతో మేము వస్తామని చెప్పారు. అక్కడున్న లోకల్ బాడీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఏంది బనగానపల్లెలో ఇంతమంది రజకులు ఉన్నారా, మీరు ఒక్కసారి నా ఫేస్బుక్ లో బనగానపల్లెది చూడండి, ఇంతమంది రజకులు ఉన్నారా, యువత ఎక్కడి నుండి వచ్చారో, చిన్న చిన్న ఆడపిల్లలు, గుడ్డి పిల్లలు, అన్ని ఎంత సంతోషం అనిపించిందంటే ఒక మారుమూల అన్డెవలప్డ్ ఏరియా అయినా బనగానపల్లెలో ఇంత ఉంది అని అంటే ఎస్, ఒక దమ్మున్న నాయకత్వం, యువత బయటకు వచ్చేసింది, వాళ్ళని బయటికి తీసుకురావాలి అని చెప్పి నంద్యాలలో ఎక్సలెంట్ గా ప్రోగ్రామ్ చేస్తాం. 5,000 మందితో రజక ఆకాంక్ష సభ 4 చేసాం, 5 కదా, 5 చాలా బాగా జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఆళ్లగడ్డకు అసెంబ్లీకి సంబంధించి ముత్యాలపాడు అనే గ్రామము, మేడం మేమంతా ఒక 120 కుటుంబాలు ఉన్నాము, మీరు ఒక్కసారి రాగలరా, ఎండాకాలం సరే వస్తాను, మీకోసం వస్తాను, ఎందుకంటే ఆడ నాయకత్వమే లేదు, సంఘమే లేదు, సంఘం డెవలప్ కావాలి, మన వాళ్ళల్లో నేనున్నాను అనే ఒక భరోసా వాళ్ళకి రావాలని ముత్యాలపాడుకు వెళ్ళాను. ఎంత జస్ట్ ఈ నుండి అక్కడికే మేడం ర్యాలీ అన్నారు, 2.5 కిలోమీటర్లు తిప్పారు, ఎందుకంటే అన్ని కులాలకు సంబంధించిన లైన్స్ ఉంటాయి కదా, కాలనీలు ఉంటాయి కదా, అన్ని కులాలలో మాకు ఒక చైర్మన్ ఉన్నారు, మాకు ఇంతమంది ఉన్నారు, మేము కూడా అంత గ్రాండ్ గా చేసుకోగలమని 2.5 కిలోమీటర్ ఊరంతా తిప్పారు. నడవడానికి చేత కాకపోయినా వాళ్ళ సంతోషం కోసం నడిచాను. ఎస్ అయిపోయింది. అయిపోయిన మరుసటి రోజు ఆ ఊరిలో ఒక సమస్య ఉంది, 25 సంవత్సరాల నుండి ఒక సైట్ పక్కన వేరే కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళిద్దరికి గొడవ పడింది. నాకు ర్యాలీ జరుగుతున్నప్పుడు అడ్డం వచ్చారు వాళ్ళు, నాకు ఈ సమస్యను తీర్చాలా, మీరు చైర్మన్ కదా, చేయకుంటే ఎట్లా, సరే నేను వింటానని చెప్పా. సరే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డయాస్ పైన మాట్లాడిన తర్వాత ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి అనేది, చేపలు పట్టడము నేర్పించాలి కానీ చేపలు తినడం నేర్పించకూడదు అనే భాషని నేను వాళ్ళకి చెప్పాను. వాళ్ళందరూ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ దగ్గరికి దాదాపుగా 310 మంది వెళ్ళి కూర్చున్నారు. మా మేడం చెప్పారు ఇది సాల్వ్ అయితేనే సరే. ఎస్ఐ గారు ఫోన్ చేశారు, మేడం వీళ్ళు అసలు కదలట్లేదు, 310 మంది వచ్చారు మేడం, అస్సలు కదలట్లేదు, మీరు చెప్తే గానీ పోమంటున్నారు, చెయ్యండి అయ్యా, ఎంఆర్ఓ గారిని పిలవండి, సర్వేని పిలవండి, సర్వే చేయించండి, ఎవరిది వాళ్ళకి డివైడ్ చేయండి, ధర్మం ఎక్కడుందో అలాగే చేయండి, ఒకవేళ వీళ్ళది తప్పు ఉంటే వాళ్ళది అక్కడ బ్రేక్ అయ్యండి, దాని గురించి ఏదైనా మాట్లాడితే నేను మాట్లాడతా, ఎవరిని తక్కువ చేయొద్దు, ఎక్కువ చేయొద్దు, కులాలకు అతీతంగా మీ డ్యూటీ మీరు చెయ్యండి. ఎస్, ఒక్కరోజు 25 సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్న ఒక సైట్ సమస్య రజకులకు పక్కన ఇంకో కమ్యూనిటీకి ఒక్క రోజులో 24 గంటల్లో తేలిపోయింది. ఈరోజు ఇదే గుత్తికి వాళ్ళు 200 మంది మేము మా సోదరులంతా మేము వస్తున్నాం మేడం అని వాళ్ళు అనౌన్స్ చేస్తారు. వాళ్ళ తిండి వాళ్ళే, వాళ్ళ ట్రావెలింగ్స్ వాళ్ళే, మొత్తం వాళ్ళే. మళ్ళీ వాళ్ళు ఇంత దూరం వచ్చి ఏం చేయాలన్నా, నీకు నేను సపోర్టు, మీరు నాకు సపోర్టు, మన ఇద్దరం కలిసి మన జాతికి సపోర్టు అనే భావన మనలో రావాలి. అది వచ్చినప్పుడే నాకు ఉపయోగం రాకపోవచ్చు, నా పక్కన ఉన్న అతనికి ఉపయోగం వస్తుంది. ఈ రోజు రైల్వే కాంట్రాక్ట్ నాకు రాకపోవచ్చు, అన్నకు రాకపోవచ్చు, మన సోదరునికి రజకునికి ఎవరికో ఒకరికి ఎక్కడో ఒక చోట వస్తే ఇంకో 4 రజక సోదరులకు కాంట్రాక్ట్ ఇస్తాడు, సబ్ కాంట్రాక్ట్. కావున జీవో నంబర్ 27 ఏం చెప్తుంది, ఎందుకు జీవో నంబర్ 27 మీరు వాడడం లేదు? గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లోనా, పోలీస్ డిపార్ట్మెంట్ లోనా, బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లోనా బట్టలు ఉతికే కాంట్రాక్ట్ కేవలం రజకులకు మాత్రమే ఇవ్వాలి, రజకులకు మాత్రమే సంబంధించిన పోస్టులు, ఉద్యోగ పోస్టులు ఏదైతే ఉన్నాయో రజకులకు మాత్రమే ఇవ్వాలని జీవో నంబర్ 27 చెప్తుంది. మళ్ళీ ఎక్కడైనా పెట్టారా మీరు? ఆ జీవో నంబర్ 27 పెట్టి హాస్టల్స్ లో ఉద్యోగాలు తీసుకుంటున్నారా? కొన్ని అడుగుతున్నారా? జీవో నంబర్ 27 గురించే మనకు తెలీదు, ఇంకా ఉద్యోగం గురించి ఏమడుగుతా? ఆ జీవో నంబర్ మీద మీకు పట్టు వస్తే అయిపోయింది. మున్సిపల్ కాంప్లెక్స్ లోన, మున్సిపాలిటీ ఇప్పుడు ఊరు చూశాను చాలా పెద్దగా ఉంది,
ఓ 4-5 కిలోమీటర్లు పైననే నేను వచ్చింటాను. ఇంత పెద్దగా ఉందా ఊరు అన్నాను. సో ఇంత పెద్ద ఊర్లో మున్సిపాలిటీ ఎన్ని కాంప్లెక్స్లు ఉంటాయి? సుమారుగా ఉంటాయి మున్సిపాలిటీ స్థలాలు. ఇన్ని కాంప్లెక్స్లలో రజకులకు ఎంత వరకు ఇచ్చారు? జీవో నంబర్ 18 ఎంత వరకు రజకులు వాడారు? జీవో నంబర్ 18 ఏం చెప్తుంది? మున్సిపాలిటీ స్థలాలలోన ప్రతి మున్సిపల్ కాంప్లెక్స్ లో 5% రిజర్వేషన్ రజకులకు ఇవ్వాలి. ఇది తెలుసా? ఇది చట్టం. 5% అంటే రజకులకు అది కేటాయించినాక మిగిలినటివే వేలం వేయాలి, కానీ రజకులకు కాకుండా వేలం వేసేకి లేదు. మళ్ళీ ఆ 5% మీరెందుకు వాడడం లేదు? మీరు రావడం లేదు కాబట్టి అది వేరే వాళ్ళకి పోతున్నాయి. జీవో నంబర్ 18 మీరు పెట్టాల్సిందే. మీరు ఒకవేళ రెంట్ కట్టేకి చేత కాలేదు, లాండ్రీ పెట్టేకి చేత కాలేదు, కిరాణా షాప్ పెట్టుకో. లాండ్రీ షాపే పెట్టాలని రూల్ లేదు. రజకులకు కేటాయించడం ఏదన్నా పెట్టుకో. కూల్ డ్రింక్ షాప్ పెట్టు. లేదు నీకు కాలేదు, నీ తమ్మునికో ఇవ్వు, రజకులకే ఇవ్వు, ఎవరికో ఒకరికి రజకులకే ఇవ్వు. కానీ రజకులకు కేటాయించిన షాప్స్ ఏదైతే ఉన్నాయో రజకులకే కావాలి అంటే జీవో నంబర్ 18ని మీరు మున్సిపాలిటీకి గవర్నమెంట్ కు ఇచ్చి టెండర్ లో మాకు ఇది కావాల్సిందే. ఇవ్వలేదనుకో ఆర్టీ యాక్ట్ కింద వేయండి. రజకులకు ఎన్ని షాప్స్ కేటాయించారని ఆర్టీ యాక్ట్ కింద వేయండి. ఇస్తాడు కదా, ఉందా లేదా తెలుస్తుంది కదా. ఇక మున్సిపాలిటీ షాపుల గురించి చెప్పారు మేడం. మళ్ళీ రూరల్లో కసాపురం కాంప్లెక్స్ లేవు. మరి మాకు ఎట్లా కావాలి షాప్స్? మేము రజకులమే కదా, మాకు లాండ్రీ షాపులు ఉంటాయి కదా, మేము ఏడబెట్టుకోవాలా? జీవో నంబర్ 19 మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం ఏదైనా ఉంటే మీరు అక్కడ ఒక డబ్బా పెట్టుకొని లాండ్రీ పెట్టుకోవచ్చు. ఇది జీవో నంబర్ 19. దానికి కూడా 150 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వాల్సిందే. ఇది రూల్. మరి వాడుతున్నారా మీరు? మళ్ళీ ఇవన్నీ ఎందుకు, ఎప్పుడు తెలుసుకోవాలన్నా మనం? ఇవన్నీ తెలుసుకోవడం కోసమే. మీకే కాదు ప్రజా ప్రతినిధులకు కూడా ఇవి తెలియవు. ఇవి వాళ్ళకు చెప్పాలి, మీకు చెప్పాలి. కాబట్టి ఇద్దరిని ఇక్కడ వీళ్ళని కూర్చోబెడదాం, ఇక్కడ వీళ్ళని కూర్చోబెడదాం, మధ్యలో మనం మాట్లాడదాం. రజక ఆకాంక్ష సభలు 5 నిర్వహించినాం. 5 రజక ఆకాంక్షలు నిర్వహించిన చోట ప్రతి చోట కూడా మనం విజయమే సాధించినాం. విజయమే సాధించినామంటే మనకేదో వాళ్ళ కిరీటం పెట్టినారు చైర్మన్ గారికి, డైరెక్టర్స్ కని కాదు. అక్కడ ఆ జిల్లాలో మనం చేసిన రజక సభను గవర్నమెంట్ చూసి గవర్నమెంటే దిగి వచ్చి మన రజకులకు ఏమేం కావాలనేటివి వాళ్ళు క్లుప్తంగా ఆలోచన చేసి వర్కులు డివైడ్ చేసి చేసినారనమాట. అది రాజమండ్రిలతో మొదలుకొని నంద్యాల వరకు మనం ఎక్కడైనా పోయి మన సభలు చేసిన చోట ఎక్కడైనా పోయి మన రజకులతో కూర్చొని మాట్లాడి ఇది నిజమా కాదా, రజక ఆకాంక్ష సభ జరిగిన చోట మనకు వర్కులు జరిగినాయా లేదా, మన వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా అని కూడా చూడొచ్చు. ఇబ్బంది ఏం లేదు. మనకేందంటే కదన్నా, మనకు ఒక వరం ఉందన్న, భగవంతుడు నడచాలన్నా కూడా భగవంతుని ముందు మనం పోవాలి. అది మనకు ఉన్నటువంటి వరం. భగవంతుని ముందు మనం డ్యూటీలు పట్టుకుంటేనే భగవంతుడు నడుస్తాడు, లేకపోతే భగవంతుడుగా నడుస్తాడు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ డ్యూటీలు కూడా వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతున్నాయి, మన చేతిలో లేవు, డ్యూటీలుగా లేవు. దేవాలయాల్లో సున్నం వేసే వరకు, రంగులేసే వరకు, సున్నం వేసే వరకు కూడా మనదే, అవి కూడా కోల్పోయాం. హాస్పిటల్లో అంటున్నారు, హాస్పిటళ్లలో దాదాపుగా కాంట్రాక్టులు మనవే, మనకే రావాలా, వేరే వాళ్ళు పోతున్నారు. వేరే వాళ్ళు ఎందుకు పోతున్నారు? వాళ్ళు డబ్బులు పెట్టుకొని పోయి అడుగు కూర్చుంటున్నారు. మనం ముందడుగు వేయలేకపోతున్నాం. ఏ రెడ్డో పోతున్నాడు, ఏ నాయుడో పోతున్నాడు, ఏ రాజకీయ నాయకుడో పోతున్నాడు, మనం వాళ్ళ వెనకాల ఉంటున్నాము. ఎందుకు ముందుకు పోలేకపోతున్నాం? మనం ఖచ్చితంగా దాటుకొని పోవాల్సిన అవసరం ఉంది. అట్లా దాటుకొని పోతేనే మనకు రావాల్సినటువంటి వర్కులు మనకు వస్తాయి. మనము ఏకకాలంలో పోను ఇంకా ఇదే పరిస్థితుల్లో నెలకొంటా ఉంటే చాలా మన రాబోయే పిల్లలు కూడా మనల్ని చూసి అదే ఫాలో అవుతారు తప్ప వాళ్ళు వెనకబడతారు తప్ప వారికి బంగారు భవిష్యత్తు ఇచ్చేది మనం కోల్పోతాము. కాబట్టి వర్కులు కానీ ఏవైనా కూడా మనం ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. అన్న చెప్పాడు, నాకు నేను నిలబడతా, నేను ఓట్లు ఎవరు వేస్తారని. అన్న డబ్బులు పెట్టుకునేటోళ్ళు మన రాజకీయ సంఘంలోని చాలా మంది ఉన్నారు, రాజకీయ పెద్దల్లోనే చాలా మంది ఉన్నారు. కానీ డబ్బులు పెట్టుకున్నా కానీ అవకాశం వస్తుందా మనకు? ఇది ఆలోచన చేసుకోవాలా. మన అవకాశం దక్కించుకునేందుకే మనం రాజకీయ సభలు పెడతా ఉన్నాము. కార్పొరేటర్ కాడ నుంచి, ఎంపీడీఓ కాడ నుంచి, ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళంతా మనకు కావాలంటే గినా మన గొంతు మనం వినిపించాల్సిన అవసరం ఉంది. మన గొంతు వినిపించాలా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రజకులంతా ఒక యూనిట్గా వస్తారు అని కూటమి ప్రభుత్వం గ్రహించాలా.
అవతల ఉన్నట్టే వేరే పార్టీ ఏదైనా సరే మనకు పార్టీలతో ఇక్కడ సంబంధం లేదు. ఏ పార్టీలో ఉన్నా సరే మన రజకుడు అనేటోడు ముందు వరుసలో ఉండాలా. మనం ఎక్కడ ఉన్నాము ఇప్పుడు, ఏ వరుసలో ఉన్నాము? సంఖ్యాభావంలో 2వ స్థానంలో ఉంటే మనం ఆఖరి బెంచ్లో ఉన్నాము. ఆఖరి బెంచ్లో ఉండాలంటే మనం ముందు బెంచ్లోకి రావాలంటే మనం ఏం చేయాలా? మన గొంతును మన చేయి కలిపి ఒక యూనిట్గా కలిసి నడచాలా. మనం సంఘాలు దండిగా ఉండొచ్చున్నా తప్పు లేదు, కానీ విడివిడిగా నడుస్తున్నాము. విడివిడిగా నడుస్తే మనకు ఫలాలు అందవు, కలివిడిగా నడుస్తేనే మనకు ఫలాలు అందుతాయి. ఆ ప్రయత్నమే మేము రజక ఆకాంక్ష సభ ద్వారా అన్ని చోట్ల అందరినీ ఒకటి చేయాలనే ఉద్దేశంతో మనం చేసుకుంటూ పోతున్నామన్నా. దీనికి కూడా మీరు గుత్తిలో పెట్టినా, గుంతకల్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా రజక కార్పొరేషన్ 15 మంది డైరెక్టర్స్, చైర్మన్ గారి సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో ఎక్కడో రాజమండ్రిలో ఉన్న, కోనసీమలో ఉన్న డైరెక్టర్స్కో లేకపోతే నాకు మేడం గారికి ఎవరికి ఏం రాదు. ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రేపొద్దున ఎలక్షన్లు వచ్చిన సందర్భంలో రజకులు అనంతపురం జిల్లాలో ఇన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళ ఖచ్చితంగా సీట్లు కేటాయించాలని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఆలోచన చేయాలా. ఖచ్చితంగా రజకులకు కేటాయించి తీరాల్సిందే. దానికోసమే మనం గట్టి ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఆ కేటాయించినప్పుడు మాత్రమేనే మనం రాజ్యసభలో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా మన గొంతు వినిపించగలం. అక్కడ మన గొంతు వినిపించడానికి చాలా తక్కువ ఉంది, మనకు బలం తక్కువ ఉంది. మన బలం అక్కడ తక్కువ పెట్టుకొని మనకు ఎస్సీ జాబితాలో చేర్చండి అని ఎన్నిసార్లు రోడ్డు మీద పెట్టుంటే మనకి ఎవరు చేరుస్తారు? మన గొంతు ఎవరు వింటారు? మన గొంతు వినిపించాల్సిన చోట కదా మనం వినిపించాల్సింది. అక్కడ వినిపించుకోకుండా మన ఒక రూమ్లోనో, ఒక ఫంక్షన్ హాల్లోనో, ఒక రోడ్డు మీదనో కూర్చుంటే మనకు ఎట్లా కుదురుతుంది? అదంతా రాదు. దయచేసి దీనికంతా మీరందరూ సహకారం అందించాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు.